పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సమయమున ప్రార్థన చేయుటకై నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములను చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా, ఈ దినాలలో ప్రవ్వ మాకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ప్రవ్వ యేసయ్యా, అందరూ కూడా ప్రతి ఒక్కరునైనా వారి యొక్క పనుల నిమిత్తము, వారి యొక్క ఉద్యోగాల నిమిత్తము, ఏదో ఒక తండ్రి పనుల నిమిత్తము అందరూ కూడా ప్రవ్వా యేసయ్యా ఉంటుండగా తండ్రి, ఆ పనులన్నిటినీ పక్కన పెట్టి ప్రతి ఒక్క బిడ్డనైనా నోరు తెరిచి ప్రార్థన చేయుటకు అందరికీ సమయాన్ని ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా, ఈ జీవితము మాది కాదు ప్రవ్వా, కేవలము మీది తండ్రి. మేము నీ సొత్తు ప్రవ్వా. మరి మీరు మమ్మల్ని అందరినీ కలుగజేసిన గొప్ప దేవుడవు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఈ సృష్టిని కలుగజేసినటువంటి సృష్టికర్తవు తండ్రి. మరి ఈ జీవితాన్ని మాకు మీరు అందించి ఉంటున్నారు, కానీ ఈ జీవితాన్ని మేము ఎలాగ జీవించాలి అనేది మాకైతే తెలియదు ప్రవ్వ. ఇంకనూ ప్రవ్వ అందరూ తెలుసుకొని విధంగా ఉంటూ ఉన్నారు ప్రవ్వ. అందరికీ జ్ఞానమును దయచేయండి తండ్రి. యేసయ్య, మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి యేసయ్య నామమున అందరూ కూడా ప్రార్థన చేయాలి అనేది ప్రవ్వ యేసయ్య అందరి మనసులకు ప్రవ్వ తెలియజెప్పండి. అందరి మనోనేత్రాలను తెరవమని అడుగుచున్నాము ప్రవ్వ. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మేము ఏ విధంగా జీవించాలి, దేని కొరకు జీవించాలి అనేది అందరికీ తెలియాలి ప్రవ్వ. ఎందుకంటే నాయన, మీరు లేకపోతే మాకు ఈ జీవితం అనేది లేదు. మరి ఏ విధంగా మేము నడుచుకోవాలి, మా యొక్క మొట్టమొదట ప్రాధాన్యత ఏది అనేది అందరూ గుర్తెరగాలి ప్రవ్వ. మరి అందరూ కూడా నాయన యేసయ్య తెలుసుకునేలాగున సహాయం దయచేయండి నాయన. ఈరోజు అన్యులే కాదు ప్రవ్వ, విశ్వాసులమై ఉండి కూడా ప్రవ్వ యేసయ్య మరి మా జీవితాలకు ఏది అవసరమో, మరి మాకు ప్రాధాన్యత దేనికి మేము ఇవ్వాలి అనేది ఎవరు తెలుసుకోండి ప్రవ్వ యేసయ్య. అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు తండ్రి. తండ్రి, ఎంతో ప్రవ్వ దుఃఖకరమునైనా యేసయ్య క్షమించండి. మీరు మా కొరకు ప్రవ్వ యేసయ్య ప్రాణం పెట్టి చనిపోయారు తండ్రి. యేసయ్య కేవలము పాప క్షమాపణ నిమిత్తము మీరు శిలువ మీద రక్తము చిందించి ప్రవ్వ యేసయ్య మాకు ఈ యొక్క వరమును మీరు మాకు దయచేసి ఉంటున్నారు. మీకు కృతజ్ఞత స్తోత్రములను చెల్లించుకుంటున్నాం తండ్రి. అయినప్పటికీ ఇంకను ప్రవ్వ యేసయ్య మేము పాపములోనే పడి ఉండినైనా పాపపు కార్యాలను చేస్తూనే ఉన్నాము తండ్రి. యేసయ్య ప్రార్థన చేసుకొనకుండానైనా, వాక్యము చదువుకోకుండా ప్రవ్వ యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి యొక్క పనుల నిమిత్తము, వారి యొక్క ఉద్యోగాల నిమిత్తము తండ్రి అందరూ కూడా బిజీగా ఉంటున్నారు ప్రవ్వ. అందరినీ క్షమించండి నాయనా తండ్రి. యేసయ్య, మాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవాది దేవుడవు కాబట్టి ప్రవ్వ, కేవలము ఈ జీవితాన్ని అందజేసినటువంటి దేవాది దేవునికి యేసయ్య మా జీవితాన్ని మేము సమర్పించుకోవాలనేటువంటి ఆలోచనను రప్పించండి తండ్రి. అందరి మనోనేత్రాలను ప్రవ్వ మీరు ఖచ్చితంగా తెరవమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్య, అంతా మీ చేతిలోనే ఉంది నాయన యేసయ్య తండ్రి. కొంచెము జాలిని చూపించండి ప్రతి ఒక్క విశ్వాసినైనా యేసయ్య. నీ యొక్క ప్రార్థనలో ప్రవ్వ యేసయ్య మరి బలపరచబడేటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాము. మరి ముఖ్యంగానైనా ఈరోజు ఎంతోమంది సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు తండ్రి. నీ యొక్క వాక్యం గురించి తెలిసినటువంటి విశ్వాసులు కూడా ప్రవ్వ అనేక సమస్యలకు ప్రవ్వ అలవాటు పడిపోయి ఉంటున్నారు. కానీ ఏ బిడ్డ కూడా ప్రవ్వ నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం లేదు. ఏ బిడ్డ కూడా మోకరించి ప్రార్థన చేయడం లేదు తండ్రి. సమయాన్ని ప్రవ్వ వృధా చేసుకుంటూ నైనా స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. కానీ తండ్రి, చివరి స్థానం మీకు ఇస్తారు ప్రవ్వ. మరి కొందరు ఇంకా స్థానం కూడా ఎవరునైనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనరు. క్షమించండి తండ్రి. అయినప్పటికీ నాయన ప్రతి ఒక్క బిడ్డ మనసుని మీరు తాకండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన యేసయ్య మరి వారి యొక్క సమస్యల నిమిత్తము నాయన వారు మోకరించి ప్రార్థన చేసి మీకు చెప్పుకొనులాగున తండ్రి యేసయ్య వారి మనసులను మార్చమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్య, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకుని సెలవిచ్చినటువంటి దేవా నీకే వందనాలు. ఈ వాక్యముని పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అడగ్గానే ఇచ్చేటువంటి గొప్ప దేవుడవు తండ్రి యేసయ్య. కానీ ఈ వాక్యముని పట్టుకొని కూడా ఈ వాక్యముని జ్ఞాపకం చేసుకోకుండా తండ్రి సమస్యలకు అలవాటు పడిపోయి ఆ సమస్యలను తండ్రి వారికి వారే తండ్రి తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో పడి నిరాశ నిస్పృహతో ప్రవ్వ అందరూ బాధపడుతూ ఉంటారు నైనా యేసయ్య. తల్లడిల్లిపోతున్నారు ప్రవ్వ సమస్యలతో, శ్రమలతో. కానీ ప్రవ్వ యేసయ్య ఈ సమస్యలకు, ఈ శ్రమలకు ప్రవ్వ కేవలము జీవన ఆధారము, ఈ యొక్క సమస్యలకు ఆధారము మీరే ప్రవ్వ.
అది ప్రతి ఒక్కరికి తెలియాలి నాయన. అటువంటి గ్రహించేటువంటి ఆ తత్వం అనేది కూడా ప్రవ్వ మీరు మాత్రమే కలగజేయ దేవుడవు నాయన. అటువంటి కృప ప్రవ్వ, అటువంటి కనికరము ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డ మీద మీరు ఉంచి మీ హస్తముతో ముట్టినైనా వారి యొక్క మనసులను తెరవండి. ప్రతి విశ్వాసి జీవితాన్ని మార్చండి. ప్రతి ఒక్క విశ్వాసి మోకరించి వారి సమస్యలు అయితే ఏమి సమస్యలు ఉన్నప్పుడే కాదు ప్రవ్వ, ప్రతి విషయంలో ప్రవ్వ మీ యొక్క విశ్వాసులు అందరూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకే మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చేలాగున వారి మనసులను మార్చమని అడుగుచున్నాము. మొదట నా రాజ్యమును వెతుకుడి అని చెప్పారు ప్రవ్వ. అవును తండ్రి, కానీ మేమైతే మీ రాజ్యాన్ని వెతకకుండానైనా యేసయ్య ఈ లోకానుసారమైనటువంటి విషయాలన్నిటి కొరకు మేము బాధపడుచు ప్రవ్వ ప్రయాసపడుతూ ఉంటాము తండ్రి. మీ రాజ్యమును వెతికితే ఖచ్చితంగా ప్రవ్వ మిగతా అన్నిటిని మీరే ప్రవ్వ మాకు అనుగ్రహిస్తారు ప్రవ్వ. యేసయ్య అంత గొప్ప దేవుడవునైనా, కానీ మేమైతే ఈ లోకానుసారమైనటువంటి అన్నిటిని కూడా తీసుకుంటూ చివరి స్థానం మీకు ఇస్తాము ప్రవ్వ. క్షమించండి నైనా తండ్రి, క్షమించండి. ఈ క్షణాన ఇప్పుడైనా ప్రవ్వ ప్రతి ఒక్క జీవితాలలో ప్రవ్వ మీ నూతన కార్యమును జరిగించమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు మార్చండి తండ్రి యేసయ్య. అందరూ కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి కృపను దయచేయండి తండ్రి యేసయ్య. యేసయ్య మీ తలంపులు ఎంతో గొప్పవి నాయన. మా యొక్క తలంపులు మీ తలంపులు ప్రవ్వ చాలా వేరుగా ఉంటున్నాయి, మీవి ఎంతో గొప్పవిగా ఉంటున్నాయి ప్రవ్వ యేసయ్య. మేము అడిగిన వాటికంటే తండ్రి ఇంకా అత్యధికముగా ఇచ్చేటువంటి గొప్ప దేవాది దేవుడవు నాయనా యేసయ్య. ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని ప్రవ్వ యేసయ్య ఏ బిడ్డ నీ దగ్గరికి రావట్లేదు ప్రవ్వ యేసయ్య. తండ్రి క్షమించండి నాయన. ఖచ్చితంగా ప్రతి బిడ్డనైనా మిమ్మల్ని గుర్తెరిగి తండ్రి నా యేసయ్య ఉన్నాడు, నా యొక్క సమస్యలకు ఆదరణ కలిగించే దేవాది దేవుడు ఉన్నాడు అని అందరూ కూడా తెలుసుకొనులాగున ప్రవ్వ మీ కృపా కనికరము అందరి మీద ఉంచమని అడుగుచున్నాము తండ్రి యేసయ్య. మరి అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి వాక్యములనైనా ఏది పడితే అది అడగకుండానైనా యేసయ్య ఏది అడగాలో మేము అడిగే ప్రతిదీ కూడా మీకు మహిమార్థముగా ఉండాలి అనేటువంటి ఆలోచనను అందరికీ రప్పించండి తండ్రి యేసయ్య. తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి వాక్యములో ప్రవ్వ యేసయ్య కేవలము మేము అడిగిన ప్రతిదీ కూడా మీకు మహిమార్థముగా నిలుచు ఉండేటువంటి నిమిత్తము అందరూ ప్రార్థన చేసేటువంటి కృపను దయచేయండి అని అడుగుచున్నాం దేవా. యొక్క ప్రార్థనలో ఏమైనా తప్పిదములు ఉంటే క్షమించండి తండ్రి యేసయ్య. మా ప్రార్థన మీకు మహిమార్థముగా ఉండాలని మేము ఆలోచన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇంకా ప్రభు మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుచున్నాము తండ్రి యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ క్షణాన ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థన చేయని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి సమస్యలతో బాధపడుచున్నారో, నిరాశ నిస్పృహతో ప్రవ్వ నిండుకొని ఉంటున్నారో ప్రవ్వ నీ బిడ్డల యందు మీరు ఉండి యుద్ధము చేయమని అడుగుచున్నాము తండ్రి. తండ్రి శత్రువుల ఇంట ప్రవ్వ యేసయ్య భోజనము సిద్ధపరిచేటువంటి గొప్ప దేవాది దేవుడవు మీ హస్తాన్ని ఉంచినైనా నీ బిడ్డలను ప్రవ్వ యేసయ్య లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి. సాతాను శోధనలో నుండి ప్రవ్వ నీ బిడ్డను పైకి లేవనెత్తమని అడుగుచున్నాము తండ్రి యేసయ్య. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో ప్రవ్వ మీకును వాళ్ళకును అడ్డుగోడగా నిలిచేటువంటి ఏ కార్యమునైనా తీసివేసి తండ్రి గొప్ప కార్యములను అందరి జీవితాలలో మీరు చేసి నాయన మీరు మహిమార్థముగా నిలిచి ఉంటారని యేసయ్య అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థనలో ప్రవ్వ ఏమైనా తప్పిదములుంటే క్షమించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ మా ప్రియాతి పరలోకపు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.